Yeah, I'm starting once again. Question number, just a minute. Yeah, question number 12 onwards. మనం ఎంతమంది చేసుకున్నాం కదా క్వశ్చన్ నెంబర్ 11 వరకు ఎంతమంది క్లాస్లో. సో 12 నుంచి ఇక్కడ చూద్దాం. 12 నుంచి ఒక 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ట్రిగ్నామెట్రీ బేస్ మీద ఉండే క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ బేస్ మీద ఉండే క్వశ్చన్స్ అవి. 12th క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ sin mx cos nx dx. sin mx cos nx dx. cos nx dx. sin mx cos nx ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రెండు కూడా డిఫరెంట్ యాంగిల్స్. mx వేరు nx వేరు, mx nx డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రొడక్ట్ లో ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రొడక్ట్ లో ఉండకుండా ఎడిషన్ లో ఉంటే సపరేట్ ఇంటిగ్రేషన్ చేసేవాళ్ళం, ఆన్సర్ అయిపోయేది. కానీ ప్రొడక్ట్ లో ఉంది కాబట్టి ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ప్రొడక్ట్ లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అందులో స్క్వేర్స్ క్యూబ్స్ ఏమీ లేవు, లీనియర్ తో ఉన్నాయి. కాబట్టి వీటిని ఎడిషన్ లో రాయడానికి మనకు ఫస్ట్ ఇయర్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటంటే 2 sin a cos b అనే ఫార్ములా ఉంది మనకి. ప్రొడక్ట్ టు ఎడిషన్ ఏంటది? sin of a plus b plus sin of a minus b. This is the formula for 2 sin a cos b ఫార్ములా. సో ఇలాగే ఉన్న 4 రాస్తున్నా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ యూజ్ అయితే. సరే, తర్వాత క్వశ్చన్ దగ్గర రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు యూజ్ అయ్యేది 2 sin a cos b. sin a cos b, a is different to b, కానీ 2 లేదు కదా. దట్స్ వై మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. 1/2 2 sin mx cos nx dx. ఓకే, సో ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాకి వచ్చేసింది. 2 sin a cos b ఫార్ములాకి వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటది? ఇందాక రాసంగా ఇక్కడ sin of a plus b 1/2 ఇంటూ ఇంటిగ్రల్ sin of a plus b అంటే mx plus nx. ఎందుకంటే mx అనేది a, nx అనేది b. sin a cos b అనమాట. సో sin of mx plus nx ప్లస్ sin of mx minus nx, mx minus nx ఇంటూ dx. సో ఇక్కడ 2 టర్మ్స్ ఎడిషన్ లోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ ఎడిషన్ లో ఉన్న టర్మ్స్ కి సపరేట్ ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, సి 1/2 ఇంటూ ఇంటిగ్రల్ sin of mx plus nx లో x కామన్ తీస్తే m plus n ఇంటూ x అవుతుంది, ఇంటూ dx ప్లస్ మళ్ళీ ఇంటిగ్రేషన్ sin of m minus n ఇంటూ x ఇంటూ dx. ఇప్పుడు మనకి ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ sin ax dx which is what? minus cos ax by a plus c. ఫార్ములా ఉంది ఆల్రెడీ మనకి. ఓకే, సో ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది? 1/2 ఇంటూ మైనస్ కాస్ ax అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో మనకి m plus n ఉందన్నమాట. సో m plus n ఇంటూ x బై a అంటే m plus n, అండ్ ప్లస్ దట్ ఈస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ కూడా cos of m plus n ఇంటూ x బై m plus n plus c. సో విచ్ ఈస్ ద సొల్యూషన్. దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే మనము, సారీ, దిస్ ఈజ్ నాట్ m plus n, దిస్ ఈజ్ m minus n. ఎందుకంటే అక్కడ మనకి m మైనస్ ఉంది కదా, దిస్ ఈజ్ m మైనస్, కాబట్టి మనకి m మైనస్ వస్తుంది. సో దిస్ ఈజ్ m minus n, దిస్ ఈజ్ m minus n. ఇంకొక స్టెప్ ఏంటంటే మైనస్ కామన్ తీసి రాయడం, లేదా అలా అయినా ఉంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 13కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 13 సేమ్ మోడల్, కాకపోతే ఫార్ములా మారిపోయింది. ఏంటది? ఇంటిగ్రల్ sin mx sin nx, రెండు సైన్లే. రెండు సైన్లు ఉన్న ఫార్ములా ఏంటి మనకి? ఇంటిగ్రల్ sin a sin b. ఇంటిగ్రల్ sin a sin b, సో
సారీ నాట్ ఇంటిగ్రల్ 2 sin a sin b ఫార్ములా ఇందాక రాసాం కదా 2 sin a cos b రాసాం ఇక్కడ 2 sin a cos b ఇప్పుడు 2 sin a sin b ఉంది రెండు సైన్లే ఉన్నాయి 2 ఎలాగో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం మనం 2 sin a sin b ఫార్ములా ఏంటంటే రెండు సైన్ లో ఉన్నా రెండు కాస్ లో ఉన్నా మనకు కాస్ వస్తుంది సో కాస్ ఆఫ్ a minus b minus cos of a plus b is the formula చూడండి ప్రొడక్ట్ టు ఎడిషన్ అనమాట ఇది సో అప్పుడు నీకు ఏమవుతుంది వి హావ్ టు మల్టిప్లై అండ్ డివైడ్ 2 కాబట్టి 1/2 2 sin mx sin nx dx సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ లో రాస్తున్నా చూడండి 1/2 అవుట్ సైడ్ ఇంటిగ్రల్ cos of a minus b mx minus nx and minus cos of a plus b mx plus nx into whole dx. Now integration is separate చేద్దాం that is equal to 1/2 of integral cos of m minus n into x dx. x కూడా కామన్ తీస్తున్నా డైరెక్ట్ ఎంతమంది చేసాం కాబట్టి ఇంకా మనం ఈజీ చేయొచ్చు అన్నట్టు మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ m plus n into x dx మరి ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ కాస్ ax dx ఇక్కడ వాట్ ఈస్ ద ఫార్ములా ఇంటిగ్రల్ కాస్ ax dx ఏంటి మరి దట్ ఈస్ sin ax by a plus c sin ax by a plus c so which is equal to 1/2 as it is integral cos x is sin x kada sin ax m minus n into x by a అంటే minus n and already minus ఉంది minus integral cos x అంటే sin x sin of m plus n into x by m plus n plus c so this is the solution for question number 13 yeah now question number what 14 just a minute yes question number 14 కి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఏం చేస్తానంటే రైట్ తీసుకుంటాను కొంచెం రైట్ సైడ్ కి వద్దాం so half of the part 1 I completed in this yeah question number 14 what is 14 see here ఇంటిగ్రల్ cos mx cos nx ఇంతక సైన్లు రెండు వచ్చాయిగా ఇప్పుడు రెండు కాస్లు ఇంటిగ్రల్ cos mx cos nx dx సో వాట్ ఈస్ ద ఫార్ములా మళ్ళీ రెండు కాస్లో ఉండే ఫార్ములా ఏంటి 2 cos a cos b రెండు కాస్లు ఉన్న కాస్లో వస్తుంది రెండు సైన్లు ఉన్న కాస్లో వస్తుంది అని చెప్పా 2 cos a cos b is equal to cos of a plus b plus cos of a minus b plus cos of a minus b okay so that will be written as 1/2 integral 2 cos mx cos nx dx so which is equal to we can write as 1/2 into integral 2 cos a cos b formula ఏంటి cos of a plus b కదా cos of a plus b mx plus nx into dx సరే dx తర్వాత రాద్దాం ఇంటిగ్రేషన్ తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే mx plus nx plus cos of a minus b mx minus nx into dx ఇప్పుడు separate integration చేసేటప్పుడు separate గా రాద్దాం so which is equal to 1/2 of integral cos of we can take x common కదా x common తీస్తే m plus n into x dx plus integral cos of m minus n into x dx ఇప్పుడు ఏంటి ఫార్ములా ఇందాక రాశాంగా ఫార్ములా ఏంటది ఇంటిగ్రల్ కాస్ ax dx ఇంటిగ్రల్ కాస్ ax ఏంటి sin ax by x by a plus c question will be the denominator which is 1/2 into integral cos ax sin ax అంటే m plus n into x by a అంటే m plus n plus integral cos x
sin m minus 1 n into x, sin ax by a m minus n plus c, which is the solution. I think all of you understood about this. Now come to question number 15 and 16. More the two there. Question number 15 similar model. So 15 you should observe what is the question. Question ఏంటంటే sin x, integral sin x, sin 2x, sin 3x, sin 2x, sin 3x. చూడండి ఇందాక 2 2 ఉన్నాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 వచ్చినా 4 వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మనము మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం ఇంటిగ్రేషన్ చేయడం. ఎడిషన్ లోకి మార్చుకోవడమే మన పని. సో ప్రొడక్ట్ టు ఎడిషన్ అంటే మన దగ్గర ఉన్న ఫార్ములాస్ అవే. 2 sin a sin b ఉంది, 2 cos a cos b ఉంది, 2 sin a cos b ఉంది, 2 cos a sin b ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అన్ని సైన్ లో ఉన్నాయి కాబట్టి 2 sin a sin b ఫార్ములా అయితే ఒకసారి రాసి పక్కన పెట్టేస్తున్నా. 2 sin a sin b ఫార్ములా ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 13 లో వాడాం. 2 sin a sin b is nothing but what? Cos of a minus b minus cos of a plus b. Minus cos of a plus b. ఓకే, కానీ ఏ రెండింటికి ఇది యూజ్ చేయాలి? సో ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు ఆడ్ ఏవైనా ఉంటే ఆ రెండింటికి యూజ్ చేయండి, లేదా రెండు ఈవెన్ ఏమైనా ఉంటే ఆ రెండింటికి యూజ్ చేయండి. ఇక్కడ రెండు ఆడ్ అంటే ఈ రెండు ఉన్నాయి ఆడ్, ఈ రెండింటికి యూజ్ చేద్దాం. సో ఐఎమ్ రైటింగ్ దట్ 1/2 into 2 sin x sin 3x into remaining sin 2x. జస్ట్ మల్టిప్లై లో పక్కనే రాస్తున్నా దాన్ని. నౌ 1/2 of 2 sin a sin b cos of a minus b, సారీ ఇంటిగ్రల్ cos of a minus b అంటే x minus 3x మైనస్ cos of a plus b అంటే x plus 3x ఇంటూ పక్కన ఇంకోటి ఉంది, ఏంటది? sin 2x ఉంది, ఇంకా ఎటు పోలేదు, sin 2x dx. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ cos x minus 3x ఏమైతుంది? ఇట్ విల్ బికమ్ ఇంటిగ్రల్ 1/2 of integral cos of minus 2x అవుతుంది, minus cos of 4x అవుతుంది, into we have what? sin 2x into dx. But cos of minus theta is always cos theta. I am writing here formula. Cos of minus theta is always cos theta. Cos ki secant ki minus ఉన్న ప్లస్ రాసుకోవచ్చు, అది ఫార్ములా నుంచి. సో నౌ 1/2 of integral cos 2x minus cos 4x into sin 2x. ఆల్రెడీ ఉంది అది sin 2x. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ cos 2x కి sin 2x ని cos 4x కి sin 2x ని మల్టిప్లై చేద్దాం. అప్పుడు టూ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. అంటే చూడండి 1/2 యాజ్ ఇట్ ఈస్ ఉంది నాన్న, ఇంటిగ్రల్ cos 2x sin 2x dx అండ్ మైనస్ ఇంటిగ్రల్ cos 4x sin 2x dx ఇలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పార్ట్ను అబ్జర్వ్ చేద్దాం. యాంగిల్ సేమ్ ఉంది కదా, 2x 2x యాంగిల్ సేమ్ ఉండి సైన్ కాస్ ఉంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటది అంటే sin 2 theta ఫార్ములా. సో ఐ విల్ రైట్ హియర్ sin 2 theta is equal to 2 sin theta cos theta. theta సేమ్ ఉంది అంటే ఇంటూ 2 ఉంటే సరిపోతుంది, అది sin of 2 times of the theta ఫార్ములా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎట్లాగో కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది, అంటే కాస్ సైన్ రెండు ఉన్న ప్రొడక్ట్ లో ఉంటే మళ్ళీ ఇందాక మనం యూజ్ చేసినట్టు ఫార్ములా రాయాలి. ఏంటా ఫార్ములా? ఏమొస్తున్నది? కాస్ ఏ సైన్ బి కదా. సో 2 cos a sin b is equal to 2 cos a sin b ఫార్ములా ఆల్రెడీ ఫస్ట్ లో యూజ్ చేసాం మనం. దట్ ఈస్ సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b. ఈ ఫార్ములా రాసుకోవాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? సో అది యూజ్ చేద్దాం ఒకసారి. సో దట్ ఈక్వల్ టు వీ కెన్ రైట్, కానీ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా మల్టిప్లైలో 2 ఉండాలిగా మనకి. ఇక 2 cos a sin b 2 sin a cos a అంటే 2 sin theta cos theta. అంటే మల్టిప్లైలో మరి 2 ఉందా? లేదుగా. సో లేనప్పుడు సారీ యా, సో లేదు కాబట్టి మళ్ళీ ఏం చేద్దాం? మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకే, సో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా చూడండి నేను. ఈ 1/2 అంతే ఉంది నాన్న,
ఇక్కడ మళ్ళీ 1/2 ఇంటూ 2 కాస్ 2x సైన్ 2x dx అండ్ మైనస్ ఇక్కడ కూడా 1/2 ఇంటిగ్రల్ 2 కాస్ 4x సైన్ 2x dx. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ ని దీనికి అప్లై చేస్తే దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2 1/4 ఇది ఇంటూ ఇంటిగ్రల్ 2 sin a cos a అంటే 2 sin theta cos theta విల్ బి sin 2 theta అంటే sin 2 theta అంటే 2x ఇక్కడ ఇది theta ఇది theta ఇది theta. సో 2 into theta అంటే 2 2 4 theta అంటే 4x అవుతుంది అనమాట. దిస్ ఈస్ వెరీ మినిమం షుడ్ అండర్స్టాండ్. ఇంటూ dx తర్వాత ఇక్కడ 1/2 దీన్ని కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి మల్టిప్లై చేద్దాం. 1/2 ఇంటూ 1/2 1/4 బట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/4 అండ్ ఇంటిగ్రల్ 2 cos a sin b. 2 cos a sin b is what? Sin of bracket open ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి sin of a plus b అంటే 4x plus 2x and minus sin of a minus b 4x minus 2x into dx bracket close. ఓకే, మళ్ళీ ఇక్కడ రెండు టర్మ్స్ కి సపరేట్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో మాక్సిమం కంప్లీట్ అవుతుంది, సొల్యూషన్ దగ్గరకు వచ్చింది. సో లెందీగా ఉండొచ్చు కానీ హార్డ్ అయితే కాదు నాకు. 1/4 ఇంటిగ్రల్ సైన్ 4x రాస్తున్నా, తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ సైన్ 4x dx మైనస్ 1/4 ఇంటిగ్రల్ సైన్ 4x plus 2x will be 6x sin 6x dx. సో ఇయర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ రాసాము, బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 1/4 ఇంటిగ్రల్ సైన్ 4x లో 2x తీసేయండి 2x sin 2x dx. అన్ని సైన్ లోనే ఉన్నాయి కాబట్టి ఫార్ములా రాద్దాం. ఇంటిగ్రల్ సైన్ ax dx ఈజ్ నథింగ్ బట్ వాట్? మైనస్ కాస్ ax బై a ప్లస్ c ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ అన్నిటికీ కూడా అదే ఫార్ములా కాబట్టి 1/4 ఇంటూ minus cos 4x by 4 minus 1/4 into minus cos 6x by 6 and plus 1/4 into minus cos 2x by 2 plus c. Just one more, the last step simplification into the this is minus cos 4x by 4 4 just 16 minus into minus plus cos 6x by 6 4 is 24 plus into minus minus cos 2x by 4 to the 8 plus c is the solution. So I think that everyone understood about this. So this is the solution. So పెద్దగా ఉంది కానీ హార్డ్ ఏం కాదు. That's why. And one more, the last question, the 16th question in this exercise. First Roman law 16th question into the integral sin x by sin of a plus x into dx. So sin x by sin of a plus x. Sin x ని ఎక్స్పాండ్ చేయలేం, sin x కానీ sin of a plus x ని ఎక్స్పాండ్ చేయొచ్చు. sin a plus b ఫార్ములా. వాట్ ఈస్ sin of a plus b ఫార్ములా? sin a cos b plus cos a sin. సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల యూజ్ లేదు మళ్ళీ, ఎందుకంటే న్యూమరేటర్ లో సపోజ్ ఇది చూడండి a plus b by c ఉందనుకోండి, వీ కెన్ రైట్ a by c plus b by c. కానీ a by b plus c ఉందనుకోండి, we can't write into two terms. a by b by a by c రాయలేం. అంటే న్యూమరేటర్ లో ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉంటే ఈజీగా పార్ట్స్ గా కట్ చేయొచ్చు. కట్ చేసామంటే మనం ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. సో హియర్ వాట్ వీ హావ్ టు డూ, న్యూమరేటర్ ని ఎక్కువ టర్మ్స్ గా మార్చుకోవాలి. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ లాగా మార్చుకోవాలి. మార్చుకుంటున్నా చూడండి. ఇంటిగ్రల్ ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా ఇలా చేయాలి. సైన్ ఆఫ్ నేనేం చేస్తున్నా, వి నీడ్ ఏ ప్లస్ ఎక్స్ కాబట్టి ఎక్స్ కి ఏని యాడ్ చేస్తున్నా, వెంటనే సబ్ట్రాక్షన్ చేస్తున్నా. సో ఇది ఒక పార్ట్ అనుకుందాం. డినామినేటర్ ఏముంది మనకి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ కదా, ఏ ప్లస్ ఎక్స్ అలాగే రాద్దాం ఇంటూ డిఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న పార్ట్ ఎలా ఉంది అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, అంటే కన్సిడర్ దిస్ యాజ్ ఏ అండ్ దిస్ యాజ్ బి అనమాట. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా sin a cos b minus cos a sin b, ఇది ఫార్ములా. సో
విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఏ ప్లస్ ఎక్స్ కదా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అండ్ కాస్ బి అంటే కాస్ ఏ, ఏది బి బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. నేను దీనికి దీనికి రెండింటికి సపరేట్ ఓకే నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం, కన్ఫ్యూజ్ కాకండి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ అంటే ఏ ప్లస్ ఎక్స్ సైన్ బి అంటే సైన్ ఏ into dx. So now I am cutting into two parts, splitting into two parts, this by this and this by this. నేను ఇప్పుడు ఈ రెండింటికి దీనికి ఇది separate గా రాస్తున్నా. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ విల్ గెట్ క్యాన్సల్ నాన్న, మిగతాది ఏంటి ఇప్పుడు ఓన్లీ కాస్ ఏ మిగిలిపోయింది, విచ్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఏ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఏమవుతుందంటే కాట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అవుతుంది ఇంటూ ఏముంది ఇంకా సైన్ ఏ ఉంది ఇంటూ డిఎక్స్. సైన్ ఏ అన్నా కాస్ ఏ అన్నా ఇవి కాన్స్టాంట్స్, ఎందుకంటే దాంట్లో ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి వీ కెన్ రైట్ అవుట్ సైడ్. కాస్ ఏని బయట రాసేస్తే ఇంటిగ్రల్ 1dx ఉంటుంది మైనస్ సైన్ ఏని కూడా అవుట్ సైడ్ రాసేస్తే ఇంటిగ్రల్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మిగిలిపోతుంది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1dx ఈజ్ ఎక్స్ కదా, సో కాస్ ఏ ఇంటూ ఎక్స్ బ్రాకెట్లో రాయాలి ఎందుకంటే ఇది కూడా యాంగిల్ అనుకునే ఛాన్స్ ఉంది అనమాట, మైనస్ sin a into integral cot x. What is the formula? Integral cot x dx is equal to already చెప్పుకున్నాం మనం log mod sin x plus c. So which is log mod sin x. X means a plus x kada, a plus x plus c. So one more simplification, that is x into cos a and minus sin a into log of sine of a plus x plus c is the solution. This is about first Roman. So first Roman వరకు ఉన్న 16 questions లో ఉన్న solutions చేసాము. నెక్స్ట్ సెకండ్ రోమన్కి వెళ్ళే ముందు ఇంకా చూద్దాం, సెకండ్ రోమన్ కూడా కొన్ని క్వశ్చన్ చేయొచ్చు, చిన్న చిన్న క్వశ్చన్స్ అవి కూడా చేసి తర్వాత మిగతావి నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఓకే, సెకండ్ రోమన్ స్టార్ట్ చేస్తున్నా. Yeah, now I'm going to start second Roman. Second exercise లో second Roman లో ఫస్ట్ క్వశ్చన్. ఏంటా ఫస్ట్ క్వశ్చన్, ఇందులో కూడా చాలా వరకు అంటే ఐ మీన్ ఇంత ముందులానే ఉంటాయి కానీ కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది, అవేంటి చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, just you should understand the question properly. Integral 3x minus 2 whole power 1 by 2 dx. The whole power 1 by 2 ఉంది, so no need to get confusion. Directly we know whole power 1 by 2 means that is root over something అనమాట. రూట్ ని పవర్ 1 by 2 అని రాస్తాం కదా, సో హోల్ పవర్ 1 by 2 ని పవర్ 1 by పవర్ హోల్ రూట్ ని పవర్ 1 by 2 అని రాయొచ్చు. దిస్ ఐఎమ్ రైటింగ్ లైక్ ఇంటిగ్రల్ 3x minus 2 whole power 1 by 2 ని రూట్ రాస్తున్నా. నా ఇప్పుడు మనకు ఉంది ఫార్ములా ఏంటది, ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3/2 by 3/2 plus c. సో ఇట్ విల్ బికమ్ లైక్ ఎక్స్ పవర్ 3/2, ఎక్స్ అంటే ఇప్పుడు 3x minus 2 మొత్తం కదా, సో 3x minus 2 whole power 3/2 by 3/2, కానీ ఎక్స్ కోఎఫిషియంట్ మళ్ళీ డినామినేటర్ అవుతుంది ఎందుకంటే ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి. సో ఐ టోల్డ్ యు మెనీ టైమ్స్, అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది, ఈ 2 అనేది న్యూమరేటర్కి వెళ్తుంది, సో దట్ విల్ బికమ్స్ 2 by 3 3 is 9 into 3x minus 2 whole power 3/2 plus c అవుతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ సెకండ్ క్వశ్చన్? ఇంటిగ్రల్ 1 by 7x plus 3 into dx. So we know integral 1 by ax plus b into dx what మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ ఫార్ములాస్.
log mod ax plus b by a, ఎందుకంటే x coefficient will be the denominator కాబట్టి. So this is directly we can write the solution log mod 7x plus 3 by ఏం రాసుకోవచ్చు 7 రాసుకోవచ్చు ఎందుకంటే a place లో 7 ఉంది plus c. This is second solution. Now come to third question. What is third question? Yeah, substitution method కి related గా ఉంటుంది. Integral log of 1 plus x by 1 plus x dx. సో ఇక్కడ డైరెక్ట్ సొల్యూషన్ లేదు. మరి ఎలా డైరెక్ట్ సొల్యూషన్ లేదు కదా అంటే ఎస్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. మీకు చెప్పాను కదా క్వశ్చన్లోనే ఫంక్షన్ ఉంటుంది, దాని డెరివేషన్ ఉంటుంది. ఏంటి ఫంక్షన్ ఏంటి దాని డెరివేషన్ చూద్దాం. వన్ ప్లస్ ఎక్స్ని డెరివేషన్ చేస్తే లాగ్ అయితే రాదండి. లాగ్ ఆఫ్ 1 plus x చేయండి, 1 plus x డినామినేటర్లో వస్తుంది. సో లెట్ లాగ్ ఆఫ్ 1 plus x is equal to t, then differentiation with respect to t with respect to x, then log x 1 by 1 plus x into dx is equal to dt. This is very basic differentiation వచ్చి ఉండాలి మీకు, అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. సో అప్పుడు సొల్యూషన్ ఎలా చేంజ్ అవుతుంది, దిస్ విల్ బికమ్స్ లైక్ ఇంటిగ్రల్ log of 1 plus x ని మనము t తీసుకున్నాం, t and 1 by 1 plus x dx dt అయిపోయింది. సో ఇంటిగ్రల్ t dt is nothing but what, t power 1 కదా, అంటే x power n ఫార్ములా. x power n ఫార్ములా ఏంటి, x power n plus 1 అంటే 1 plus 1 2 by 2 plus c. కానీ t అంటే ఏంటి, log of 1 plus x. సో దట్ ఈస్ log of 1 plus x whole square by 2 plus c is the solution. Understand? This is third solution. Now కంటిన్యూ చేద్దాం. ఒక ప్లేస్ ఉంది మనకి. Just a minute. Let us see about the space. No, we'll continue here onwards. Yeah, what is next question? Fourth question. What is fourth question? Integral 3x square minus 4 3x square minus 4 into x into dx. ఇక్కడ రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఎలా అంటే x ని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఇది ఏమైతుంది, ఇంటిగ్రల్ 3x క్యూబ్ మైనస్ 4x ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు సపరేట్గా ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రల్ 3x క్యూబ్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 4x డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు సపరేట్గా ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకు పర్ఫెక్ట్ కావాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేద్దాం. ఏంటది, క్వశ్చన్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది చూడండి. లెట్ 3x square minus 4 is equal to t, then 3x square derivation differentiation with respect to x అప్పుడు 6x minus 4కి 0 కాబట్టి 6x dx is equal to dt అవుతుంది. అప్పుడు మనం ఏం రాయొచ్చు, మనకు కావాల్సింది x dx కాబట్టి x dx is equal to dt by 6 రాయొచ్చు. దెన్ క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుంది, ఇంటిగ్రల్ 3x square minus 4t తీసుకున్నాం మనం, అండ్ x dx ఏమైంది, dt by 6 అయింది, dt by 6 అయింది. సో విచ్ ఈజ్ వాట్, 1 by 6 ఇంటిగ్రల్ t dt కదా, అంటే విచ్ ఈజ్ 1 by 6 t square by 2 plus c. So which is equal to 1 by 6 to 12 into t square. T అంటే ఏంటి, 3x square minus 4 కదా, 3x square minus 4 whole square plus c. సో ఇలా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది, మనం చేసిన సబ్స్టిట్యూషన్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ సబ్స్టిట్యూషనే చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ ప్రాక్టీస్ అవ్వాలి మనకు, అది చాలా ఇంపార్టెంట్ ఫర్దర్గా. నా క్వశ్చన్ నెంబర్ 5, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రల్ dx by root over 1 plus 5x. డైరెక్ట్ ఫార్ములా నానా ఇది. ఏంటా ఫార్ములా, ఇంటిగ్రల్ 1 by root over a plus bx లేదా 1 plus bx a plus bx dx. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by root x అంటే 2 root x కదా, 2 root a plus bx by x కోఎఫిషియంట్ b plus c ఫార్ములా ఉంది మనకి. సో ఇట్ విల్ బికమ్ వాట్, 2 root over 1 plus 5x by the coefficient of x will be denominator. ఈ 5 అనేది డినామినేటర్ అవుతుంది, ప్లస్ సి ఫార్ములా వస్తే ఆన్సర్ వచ్చేసింది, ఫినిష్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్దాం. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 6,
యా ఇదే మోడల్ అంటే క్వశ్చన్ నెంబర్ 4 మోడల్ ఏంటది 1 మైనస్ 2x క్యూబ్ 1 మైనస్ 2x క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఒకసారి చూడండి ఇవి ఎంత సిమిలర్ గా ఉన్నాయో 3x స్క్వేర్ మైనస్ 4 ని డెరివేషన్ చేస్తే x వచ్చింది ఇక్కడ x క్యూబ్ ని డెరివేషన్ చేస్తే x స్క్వేర్ వస్తుంది కాబట్టి we should take what as t. Let 1 minus 2x cube is equal to t, then 1 ki 0 2 3 ja minus 6x square dx is equal to dt. మనకు ఓన్లీ x స్క్వేర్ dx ఏ కావాలి కాబట్టి x స్క్వేర్ dx is equal to మైనస్ రైట్ సైడ్ కి అప్లై చేయొచ్చు మైనస్ dt by 6. ఇప్పుడు క్వశ్చన్ లో అప్లై చేస్తే క్వశ్చన్ విల్ బికమ్స్ లైక్ ఇంటిగ్రల్, దీన్ని మనము t అనుకున్నాం అండ్ x స్క్వేర్ dx అనేది మైనస్ dt బై 6 అయింది కాబట్టి జస్ట్ ఎ మినిట్. సో నేను రాస్తున్నా చూడండి మళ్ళీ క్వశ్చన్ ఎలా చేంజ్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని టీ అనుకున్నాం మనం ఇంటిగ్రల్ టీ అండ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అనేది మైనస్ డిటీ బై 6 కాబట్టి మైనస్ 1/6 బయట రాయండి డిటీలో రాయండి విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ మైనస్ 1/6 ఇంటూ ఇంటిగ్రల్ టీ డిటీ ఈజ్ వాట్ టీ స్క్వేర్ బై 2. ఇందాక మనం చేసాం కదా టీ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ టీ డిటీ ఈజ్ వాట్ టీ స్క్వేర్ బై 2 t square by 2 plus c. But what is t? 1 minus 2x cube. Okay. So which is equal to minus 1/6. 6 ఉంది కానీ 6 2 జా రాయొచ్చుగా మనం ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ రెండు కాన్స్టెంట్ లే 6 2 జా minus 1/12 అండ్ t స్క్వేర్ t అంటే ఏంటి మనకి 1 minus 2x cube whole square plus c is the answer. This is question number 6. Okay. Now go for question number 7. So question number 7 and question number 8 try చేద్దాం ఇక్కడ కంప్లీట్ చేయడానికి తర్వాత నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 7 ఏంటి ఇంటిగ్రల్ secant square x dx by 1 plus tan x whole cube. యా ఇది ఈజీ క్వశ్చన్. మీ చూడండి secant square x dx రావాలంటే tan x అవసరం. tan x డెరివేషన్ secant square x కాబట్టి మనకు tan x కూడా ఇచ్చాడు వాడు. ఆ tan x ఒకటే కాకుండా 1 తో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే 1 డెరివేషన్ ఎప్పుడు 0 కదా. మీకు చెప్పా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఏదైతే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దానికి అడిషన్ లో సబ్ట్రాక్షన్ లో ఏమైనా కాన్స్టాంట్స్ ఉంటే అది మొత్తము t తీసుకోమని చెప్పా. నౌ ఐఎమ్ టేకింగ్ 1 plus tan x as t డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. 1 ki 0 tan x ki secant square x dx is equal to dt. Now question will becomes what? Integral secant square x dx is dt by 1 plus tan x is t power 3 which is equal to integral 1/x cube dx అంటే ఐడియా లేకుంటే ఏం చేయండి t ని న్యూమరేటర్ తీసుకెళ్ళండి -3 dt అవుతుంది. అప్పుడు x power n ఫార్ములా తెలుసు కదా x power n plus 1/n plus 1 it will become t power -3 plus 1 by -3 plus 1 plus c which is equal to what? That is t power -2 by -2 plus c which is equal to what? ఈ t power -2 ని డినామినేటర్ తెచ్చండి t power +2 అవుతుంది which is మైనస్ పైన రాసేస్తున్నా 1/2t square plus c. What is t? 1 plus tan x which is -1/2 into 1 plus tan x whole square plus c is the solution. Now the last one we'll discuss about the question here, that is 8th question. Tarvata class lo next the continue cheddam. So what is 8th question? Integral x cube and sin x power 4 dx. So చూడండి x cube తీసుకుంటే x power 4 రాదు ఎప్పుడు కూడా highest power తీసుకుంటేనే lowest power వస్తుంది మనకు తెలుసు కాబట్టి x power 4 ని తీసుకోండి x cube వచ్చేస్తుంది. So let x power 4 equal to t, then differentiation with respect to x it will be 4x cube dx is equal to dt, then x cube dx is equal to dt by 4. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే క్వశ్చన్ విల్ బికమ్స్ లైక్ ఇంటిగ్రల్ sin x power 4 ని t అనుకున్నాం మనం. సో ఇట్ విల్ బి sin t అండ్ ఇక్కడ ఉన్న x క్యూబ్ dx రెండు కలిపి మనకి ఇక్కడ వచ్చాయి ఏంటి dt by 4 అంటే 1/4 బయట రాయండి dt ని ఇక్కడ రాయండి విచ్ ఈస్ ద ఫార్ములా ఇంటిగ్రల్ sin x కదా. ఏంటి మరి ఇంటిగ్రల్ sin x dx is equal to
minus cos x plus c is the formula. So which is nothing but 1 by 4 into minus cos t plus c. But what is t? X power 4, which is minus cos of x power 4 by 4 plus c is the answer. So understand? So this is about complete first Roman మిగతా క్వశ్చన్స్ అండ్ సెకండ్ రోమన్ లో ఉన్న 8 క్వశ్చన్స్. మనకు మొత్తం 80 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. I will upload all questions. So this is the pick with all solutions. If you want, you can give your number. I will send you through WhatsApp. Okay, right. Yeah, ఇది మనం ఇందాక కంప్లీట్ చేసుకుని. If you want to take a screenshot, you can take. Right.